ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి, అదేవిధంగా ఎలా ఫుల్ రీఫండ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అని. సో నేను చెప్పే స్టెప్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా అయితే ఫాలో అవ్వండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియోని స్కిప్ చేస్తున్నారు అంటే మీరైతే రీఫండ్ తెచ్చుకోవడంలో కొంచెం ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్. స్టెప్ 1, అండర్స్టాండింగ్ ది సబ్స్క్రిప్షన్ అండ్ రీఫండ్ పాలసీ. ఫస్ట్ నేనైతే మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ అనేది మనకి ఫుల్ రీఫండ్ అనేది ఎప్పుడు ఇస్తుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, అంటే ఫస్ట్ పర్చేస్ చేసిన తర్వాత వితిన్ 30 days పీరియడ్లో కనుక క్యాన్సిల్ చేసినట్లయితే మీకు ఫుల్ రీఫండ్ అయితే లభిస్తుందన్నమాట. సో దీన్ని స్మార్ట్గా మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు మైక్రోసాఫ్ట్ 365ని ఫ్రీగా అయితే యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నేనైతే ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా అని చెప్పని, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. స్టెప్ 2, చెకింగ్ యువర్ సబ్స్క్రిప్షన్ స్టేటస్. మొదటగా అయితే మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ని అయితే చూపిస్తాను. దీనికోసం మీరు మైక్రోసాఫ్ట్ 365 యాప్ని అయితే ఇన్స్టాల్ చేసింటారు కదా, ఏవో ఒకటి లైక్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ ఏదో ఒకటి అయితే ఓపెన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ల్యాప్టాప్లో ఏం యాప్స్ లేదు అంటే మీరు డైరెక్ట్గా అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అక్కడైతే లాగిన్ అవ్వండి. ఇంకా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఇదైతే ప్రతి ఒక్క యాప్కి సేమ్ అనమాట, ఇదే విధంగా అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు మై మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇదైతే ఇంకొక పేజ్ అయితే లోడ్ అవుతుంది అనమాట బ్రౌజర్లో. ఇక్కడ చూసినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అండ్ కరెంట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ బిల్లింగ్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే కనిపిస్తాయి. స్టెప్ 3, సబ్స్క్రైబింగ్. నేనైతే ఇప్పుడు మీకు ఒక శాంపుల్గా అయితే చూపిస్తాను అనమాట, ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఎలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేయాలని చెప్పని. ఇక్కడ చూసినట్లయితే నాకు రీసబ్స్క్రైబ్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మాత్రం మీకు సబ్స్క్రైబ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మంత్లీ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అది కూడా పర్సనల్, ఇయర్లీ కాదు, మంత్లీ ప్లాన్ అనమాట. తర్వాత నాకైతే రీన్యూ బటన్ అయితే చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా సబ్స్క్రైబ్ చేస్తున్నాను కాబట్టి. సో మీకైతే ఫస్ట్ టైం అంటే సబ్స్క్రైబ్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ పేజ్ అయితే లోడ్ అవుతుంది అనమాట. ఇదే చాలా క్రూషియల్ స్టెప్. ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ క్లియర్గా అయితే మనకి చెప్పిందనమాట, మనం కనుక ఒకవేళ వితిన్ 30 daysలో కనుక పర్చేస్ చేసిన తర్వాత వితిన్ 30 daysలో కనుక క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఫుల్ రీఫండ్ అయితే వస్తుంది అని. సో మీరు కనుక ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి 30 days వరకు. సో 30 days లోపల అయితే మీరు క్యాన్సిల్ అయితే చేసేసండి, సో దట్ మీకు ఫుల్ రీఫండ్ అయితే వస్తుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే 30 days లోపలని కాకుండా మీరు ఒక 26th day లేకుంటే 27th day అయితే క్యాన్సిల్ అయితే చేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇష్యూస్ అయితే వస్తుంటాయి అనమాట లాస్ట్ మినిట్లో. అవేం ప్రాబ్లం లేకుండా ఉండాలంటే 26th or 27th day క్యాన్సిల్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఈ డేట్ అనేది, అంటే క్యాన్సిలేషన్ చేయాల్సిన డేట్ అనేది మర్చిపోతారు అంటే మీ మొబైల్లో క్యాలెండర్లో ఒక రిమైండర్ అయితే సెట్ చేసుకోండి, సో దట్ మీ ఫోన్ అయితే చెప్తుంది పలానా రోజు క్యాన్సిల్ చేయాలని. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. నేను ఆల్మోస్ట్ అన్ని టాస్క్ కూడా ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. స్టెప్ 4, క్యాన్సిలింగ్ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ గెటింగ్ ఫుల్ రీఫండ్. ఇప్పుడైతే క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఎలా అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఫస్ట్ సేమ్ ముందు చెప్పిన విధంగా మైక్రోసాఫ్ట్ 365 యాప్ ఏదో ఒకటి అయితే ఓపెన్ చేయండి, అక్కడ ప్రొఫైల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మై మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి అయితే వెళ్ళండి అనమాట. ఇక్కడ సబ్స్క్రిప్షన్లో చూసినట్లయితే మేనేజర్ నాకు బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్లో మనం చూసినట్లయితే నెక్స్ట్ బిల్లింగ్ డేట్ అని మొత్తం అయితే చూపిస్తుంది అనమాట, ఏ ప్లాన్లో ఉన్నాం ఏంటని కూడా అని. ఇక్కడ మీరు క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే అనమాట ట్రికీ పార్ట్. మైక్రోసాఫ్ట్ అయితే మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది కొంచెం స్పెషల్ ఆఫర్స్ ఇస్తూ, అంటే ఎక్స్ట్రా 1 month ఫ్రీగా ఇస్తాం, లేకుంటే ఎక్స్ట్రా 2 months ఫ్రీగా ఇస్తామని చెప్పని. బట్ ఆ ట్రాప్లో అయితే పడకండి, మనకి ఇవేం అవసరం లేదు. స్క్రోల్ చేసుకుని వెళ్తే అక్కడ ఐ డోంట్ వాంట్ మై సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆఫర్ అయితే వస్తుంది మైక్రోసాఫ్ట్ అనేది, మళ్ళీ టెంప్ట్ అవ్వకండి, మళ్ళీ ట్రాప్లకి అయితే పడకండి. ఎండ్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంతే. ఇప్పుడైతే మీరు మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ని సక్సెస్ఫుల్గా అయితే క్యాన్సిల్ చేశారనమాట. ఆల్సో మీకు ఒక ఈమెయిల్ కూడా అయితే వస్తుందన్నమాట కన్ఫర్మేషన్గా, సో మీరు క్యాన్సిలేషన్ అయ్యింది అని చెప్పారు. స్టెప్ 5, వెన్ విల్ యూ గెట్ ది రీఫండ్. ఇప్పుడు మాట్లాడుకుందాం రీఫండ్ టైం లైన్ గురించి. నేనైతే నా సబ్స్క్రిప్షన్ని January 26 అయితే క్యాన్సిల్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు వచ్చిన రీఫండ్ వచ్చేసి January 29th. సో దీని అర్థం ఒక 2 days టైం అయితే తీసుకుందనమాట. ఇది 2 days అంటే పక్క 2 daysలో వచ్చేస్తుందని కాదు, మీరు యూస్ చేస్తున్న బ్యాంక్ అండ్ మీరు యూస్ చేస్తున్న పేమెంట్ మెథడ్ బట్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. మోస్ట్ కేసెస్లో 2 to 5 business days అంతే అనమాట. ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అంటే సమ్ ఎర్రర్ ఉన్నట్టు మీరు కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. సో ఇదన్నమాట గైస్, ఈ విధంగా అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ని.
అండ్ ఫుల్ రీఫండ్ కూడా అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, సో దట్ మీరు ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా కింద కామెంట్ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్ టిప్స్, ట్రిక్స్, ఇంకా మొబైల్ రివ్యూస్, గ్యాడ్జెట్ రివ్యూస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో, అది కూడా ప్యూర్ తెలుగులో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.